హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. సో యూనివర్స్ అనే టాపిక్ మాట్లాడినా, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాట్లాడినా, ఇంకా మేనిఫెస్టేషన్, ఇవే పదాలు మీరు చేర్చినా మీరు తప్పకుండా వినే ఉంటారు ఎనర్జీస్. సో మన ఎనర్జీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ యొక్క సబ్జెక్ట్లో ఉన్నాము అంటే, సో మన ఇల్లుని మనల్ని ఎప్పటికప్పుడు మనము క్లెన్స్ అనేది చేసుకోవాలి. సో దట్ మన ఇంటికి ఉన్న ఆరాని, మన చుట్టూతా ఉన్న ఆరాని మనము స్ట్రాంగ్ అనేది చేస్తాం. సో ఇంతకుముందు వీడియోస్లో నేను ఆరా క్లెన్జింగ్ మెథడ్స్ చాలా నేర్పించాను. బట్ ఈరోజు నేర్పిస్తున్న ఆరా క్లెన్జింగ్ మెథడ్ ఎస్పెషల్లీ మీకు ఏవైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఉట్టిగా హెల్త్ సిక్ అయిపోతున్నారు, ఇంట్లో చాలా వరకు మీకు ఏదో ఒకటి అయిపోతే ఇంకొక హెల్త్ ఇష్యూ వస్తుంది అన్నప్పుడు మీరు ఈ రెమెడీ చేసినట్టయితే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని క్లీన్ చేస్తున్నారు. వెరీ సింపుల్ అండి. ఒక ఇంటికి వెళ్ళారు, ఆ ఇల్లు అంతా చాలా దుమ్ము ఉంది, కానీ మీరు ఆ ఇంట్లోనే ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా క్లీన్ చేస్తారు. ఎందుకంటే మీరు ఉండాలంటే ఆ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా మన ఇంట్లో మనము హ్యాపీగా ఉండాలి. మనకు నిరంతరం ఏవో ఒక స్ట్రగుల్స్ వస్తున్నాయి, స్టక్ ఎనర్జీస్ ఉన్నాయి, రిపీటెడ్గా ఒకటే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అంటే ఎనర్జీస్ వీక్గా ఉన్నాయి అని దానికి అర్థం అండి. సో ఇంటి ఎనర్జీస్ కానీ లేదా మన ఎనర్జీస్ మన ఇంటి ఎనర్జీస్ని బేస్ చేసుకొని మన యొక్క ఎనర్జీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎక్కడెక్కడో తిరిగి ఆ ఎనర్జీని అంతా క్యారీ చేసుకొని మనం ఇంటికే వస్తాం లాస్ట్కి. సో మనం ఇంటికి ఇచ్చే ఎనర్జీ మన దగ్గర నుంచే ఇంటికి వస్తుంది. మళ్ళీ మనం ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఆ టైం స్పెండ్ చేయడం వల్ల మనకు రెసిప్రొకేట్ అనేది అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఆరా క్లెన్జింగ్ రెమెడీ ఏం చేయాలి అనేది చెప్తున్నాను. వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి. ఓకే, ఎవ్రీ వీక్ చేయొచ్చు, వారానికి ఒక్కసారి చేయొచ్చు, ఏ రోజైనా చేయొచ్చు. మీరు క్లెన్జింగ్ మోస్ట్ పవర్ఫుల్గా ఎప్పుడైనా క్లెన్జింగ్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలంటే మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు చేయొచ్చు, లేదంటే పౌర్ణమి రోజు కూడా మీరు ఈ రెమెడీస్ అనేటివి చేయొచ్చు అండి. సో ఇప్పుడు నేను చెప్తున్న ఆరా క్లెన్జింగ్ రెమెడీ ఏంటి అంటే, మీరు ఒక బౌల్ తీసుకోవాలి, ఆ వాటర్ వేసేయండి. చిన్న బౌల్ చాలు, చిన్న బౌల్ వాటర్ తీసుకోండి. దాంట్లో 3 దాల్చిన స్టిక్స్ పెట్టండి, దాల్చిన చెక్క స్టిక్స్, 3 సిన్నమాన్ స్టిక్స్, తర్వాత 3 పెప్పర్ కార్న్స్, మిరియాలు, అలానే 3 లవంగాలు, అవన్నీ వేసి ఆ వాటర్ని మొత్తం మీరు బాయిల్ చేయండి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మీరు ఏదైతే కాంచి పెట్టుకున్నామో ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి వడగొట్టేసి ఒక బాటిల్లోకి, స్ప్రే బాటిల్లోకైనా తీసుకోవచ్చు, లేదా మీరు ఒక బౌల్లోకి తీసుకొని మీ ఇంట్లో ప్రతి కార్నర్కి వెళ్ళి మీరు వాటిని స్ప్రింకిల్ చేయాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ ఉంటుంది, అంతే పవర్ కూడా ఉంటుంది. సో మీరు వీక్ ఒక్కసారి మీరు ఈ రెమెడీ చేసినట్టయితే ప్రతి కార్నర్లోనూ చేయాలండి. అంటే మీరు హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్స్లో, డైనింగ్ హాల్లో, అన్ని కార్నర్స్ ఆఫ్ యువర్ హౌస్ని మీరు ఈ యొక్క వాటర్ని స్ప్రింకిల్ చేసినట్టయితే మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్, ఈవిల్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు తొలగిపోయి, బ్లాక్స్ వెళ్ళిపోయి మనకు అబండెన్స్ అనేది వస్తుంది. మీరు ఈ యొక్క స్ప్రే ప్రిపేర్ చేసుకున్నాక ఇది స్ప్రింకిల్ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న డోర్స్ని, కిటికీల్ని తెరిచి పెట్టండి. సో దట్ ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మనము పాజిటివిటీ, ఫ్రెష్ ఎయిర్ని మన ఇంట్లోకి వెల్కమ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మన ఇల్లు నెగిటివ్ ఎనర్జీస్తో దూరం అయ్యిందో మనకి ఎంతో అద్భుతంగా పాజిటివ్ మైండ్ సెట్, మనశ్శాంతి, పీస్ఫుల్ హెల్త్, ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడం చూస్తారు. సో దయచేసి తప్పకుండా ఎవ్రీ వీక్ ఈ ఆరా క్లెన్జింగ్ రెమెడీ మీరు ఫాలో చేసుకొని మీ ఇంటి మీ ఎనర్జీస్ని అంతే ప్రొటెక్ట్ చేసుకొని పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైఫ్ కోచ్ సౌమ్య రాజేష్. అలానే నా వర్క్షాప్స్ని మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని మీరు జాయిన్ అయినట్టయితే కమ్యూనిటీలో మీకు నేను కండక్ట్ చేసే వర్క్షాప్స్ అన్నీ కూడా వివరాలు అనేటివి వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.